పాల ఉత్పత్తిని మెరుగుపరచాలంటే పాడి పశువుల పోషణలో పచ్చి మేతలు, ఎండు మేతలతో పాటు దానా కీలక పాత్రను పోషిస్తుంది. మాంసకృత్తులు, విటమిన్లు, ఇతర పోషక అవసరాలను దానా తీరుస్తుంది. పశువు పాల దిగుబడిని అనుసరించి దానా మోతాదును నిర్ణయిస్తారు. అధిక శాతం రైతులు దానాలను బయట నుంచి కొనుగోలు చేస్తుంటారు. కిలో దానా కొనుగోలు చేయాలంటే 40 రూపాయల పైమాటే. ఇంత ధర పెట్టి వెచ్చించినా ఆ దానాను ఏ పదార్థాలతో తయారు చేస్తారో, ఎలాంటి పోషక విలువలు కలిగి ఉందో లేదో తెలియని పరిస్థితి. అలా బయట నుంచి కొనకుండా రైతులే తమకు స్థానికంగా అందుబాటులో ఉన్న సరుకులను దృష్టిలో ఉంచుకొని తక్కువ ఖర్చుతో అధిక పోషక విలువలు కలిగిన దానాను చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. అదెలానో పివి నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం, రాజేంద్ర నగర్లోని పశువైద్య కళాశాల పశుపోషణ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ సుధీర్ బాబు నుంచి తెలుసుకుందాం. ఈరోజు నేను పశు పోషణలో సమీకృత ఆహారము మరియు దానా యొక్క ఇంపార్టెన్స్ తెలపాలనుకుంటున్నాను. 10 లీటర్లు అంతకన్నా ఎక్కువ ఇచ్చే పశువులు ఉంటాయో వాటిలో మనము దానాన్ని ఏ విధంగా వాడుకోవాలి, ఏ విధంగా తయారు చేసుకోవాలో మనం తెలుసుకుందాము. మార్కెట్లో వివిధ రకాల దినుసులు ఉంటాయి, చెక్కలు ఉంటాయి, తర్వాత చున్నీస్ అంటారు, పొట్టులు అంటారు, మన కంది పొట్టు, మినప్పొట్టు. ఈ పొట్టులను ఉపయోగించి మనమే దానా తయారు చేసుకుంటే మన యొక్క దానా యొక్క పోషకాలు, వాటి యొక్క పిండి పదార్థాల యొక్క ఎనర్జీని మనమే గుర్తించి వాడుకుంటే మన పశువులు ఆరోగ్యంగా ఉంటాయి, మంచి పాల దిగుబడిని ఇస్తాయి. తర్వాత వచ్చేసారి అంటే నెక్స్ట్ టైం ఎదగి బాగా వస్తాయి. దానా తయారు చేసే యంత్రాన్ని మనం కొనాలనుకుంటే అది ₹1,00,000 పైన, లేకపోతే ₹1,00,000, ₹50,000 దాకా ఖర్చు అవుతుంది. అదే మనము ఒక 10 మంది కలిసి ఒక దానా యంత్రాన్ని తయారు చేసే యంత్రాన్ని, లేకపోతే పిండి యంత్రాన్ని మనం కనుక తీసుకుంటే మనకి పశువుకి రిక్వైర్మెంట్ బట్టి, అవసరాన్ని బట్టి మన యొక్క దానాన్ని మనం సొంతంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ దానాన్ని మనము ఏ విధంగా తయారు చేసుకోవాలో కొన్ని విషయాలు మీకు చెప్తాను. 100 పాళ్ళు అనుకుంటాను, అంటే 100 పార్ట్స్గా మనం డివైడ్ చేసుకుంటే దాంట్లో మనకి 30% ఏవైతే గింజ అది ఉంటాయి, అంటే మక్కలు కానీ, లేకపోతే జొన్న కానీ, లేకపోతే బాజ్రా కానీ, ఇట్లాంటి వెరైటీస్ యొక్క గింజల్ని ఒక 30 కిలోలు తీసుకోవాలి. తర్వాత ఇంకొక 30 కిలోలు మన దగ్గర పత్తి చెక్క కానీ, లేదంటే గ్రౌండ్నట్ కేక్ కానీ, లేదా సన్ఫ్లవర్ కేక్ కానీ, ఇట్లా కేక్స్ అంటారు, చెక్కలు అంటారు. వీటిలో మనకి ఉన్న మార్కెట్లో అవైలబుల్ ఉన్న చెక్కలు వాటి యొక్క ఆ రోజు నిర్దేశించబడిన రేటు ప్రకారంగా తక్కువ ఎంత తెచ్చుకోగలుగుతామో తెచ్చుకుని మనం ప్లాన్ చేసుకోవాలి. ఇంకో 30% చెక్కల తర్వాత బ్రాండ్స్ అంటారు. ఇప్పుడు ఎట్లా అంటే తౌడు, డిఓఆర్బి కానీ, లేదా వీట్ బ్రాండ్ కానీ, ఇట్లా బ్రాండ్స్ ఉంటాయి. అవి ఒక 35%. తర్వాత ఇది కాకుండా ఇంకొక 10% చున్నీస్ అంటారు, పొట్టు, కంది పొట్టు, మినప్పొట్టు, ఇట్లా ఒక 10%. ఇట్లా మనం ప్లాన్ చేసుకుని దీంతో పాటు ఒక 2 కిలోలు ఖనిజ నవల మిశ్రమం, మినరల్ మిక్చర్ అంటారు. తర్వాత 1 పార్ట్, లేదా 1 కిలో సాల్ట్. సో ఈ విధంగా మనము 100 కేజీల మిశ్రమం రెడీ చేసుకుంటే మనకి 16 నుంచి 18% క్రూడ్ ప్రోటీన్ అంటారు, ఇది మనకి అవైలబుల్ ఉంటుంది. తర్వాత 70% టోటల్ డైజెస్టబుల్ న్యూట్రియంట్స్ అంటారు, TDN, అంటే జీర్ణమయ్యే పిండి పదార్థము, ఇది ఒక 70% ఉంటుంది. తర్వాత ఇది కనుక మనము మన సొంతంగా తయారు చేసుకుని మన పశువుకి ఏదైతే 4 లీటర్ల కన్నా ఎవో ఇస్తుందో వాటికి ప్రతి అదనపు లీటర్లకి మనం మెజర్ చేసుకుంటూ 400 గ్రాముల చొప్పున మనము యాడ్ చేసుకుంటే పశువు తన యొక్క బరువుని కోల్పోదు. తర్వాత తను ఇచ్చే పాల దిగుబడి కూడా తగ్గదు. తర్వాత ఇంకొకసారి ఎదకి తొందరగా వస్తుంది. తర్వాత నెగిటివ్ ఎనర్జీ బ్యాలెన్స్ అంటారు, అంటే పశువు ఏంటంటే అది తన యొక్క పాల ఉత్పత్తి సమయంలో తన యొక్క శరీర బరువుని కోల్పోతుంది. తర్వాత దాని యొక్క కాల్షియంని కోల్పోతుంది, బాడీలో కాల్షియం కోల్పోతుంది. ఇది కాకుండా కూడా పశువు నెక్స్ట్ ఎదకి రావడానికి కొంచెము తన యొక్క ఇన్నర్ ఎబిలిటీ అంటారు వాటిని, ఆ ఎబిలిటీని కోల్పోతుంది. కాబట్టి ఈ ఇన్నర్ ఎబిలిటీని కోల్పోకుండా, తన యొక్క ఎనర్జీని కోల్పోకుండా, తన యొక్క బాడీలో ఉన్న మినరల్స్ లెవెల్స్ని కోల్పోకుండా ఉండాలంటే పశువుకి ఏదైతే పాల దిగుబడి, అయితే పాల ఉత్పత్తి సమయంలో మనం తగు విధంగా మనం దానా ఇవ్వగలిగితే పశువు తన యొక్క ఎనర్జీని కోల్పోదు, బరువుని కోల్పోదు. తర్వాత సమయానుకూలంగా మళ్ళీ ఎదకొస్తుంది. పశువుకి మనము ఎండుగడ్డి, తర్వాత పచ్చిగడ్డితో పాటు దానాని ఇచ్చే క్రమంలో దానా మీద మనం ఎక్కువ ఫోకస్ పెట్టి మంచి దానాన్ని మనం సొంతంగా తయారు చేసుకుని మనమే సొంతంగా ఇవ్వగలిగితే పశువుకి చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఖర్చు కూడా మనకి
బాగా కన్జర్వ్ అవుతుంది. అదే మనం బయట కొన్న దాంట్లో మనకి దానాలో ప్రోటీన్ ఏ విధంగా ఉన్నది ఎనర్జీ అని మనము ఎక్కువ చూడలేము. తర్వాత మనం పెట్టే ఖర్చులో అంతే పోషకాలు వస్తున్నాయని మనము నమ్మకం లేదు. కాబట్టి మనమే కనుక దానా తయారు చేసుకుంటే 32 నుంచి 35 రూపాయల మధ్యలో మనకి కిలో దానా వచ్చేస్తుందని నా యొక్క నమ్మకం. సో ఈ విధంగా ప్లాన్ చేసుకుని మన ఖర్చును తగ్గించుకుంటే పాల దిగుబడి కూడా మనకి పెరుగుతుంది, పాల మీద వచ్చే ఆదాయం కూడా పెరుగుతుంది. దానా తయారీ గురించి తెలుసుకున్నాం కదా. రేపటి అన్నదాతలో సంపూర్ణ సమీకృత ఆహారం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.